పైల్స్ అంటే ఏంటి? దీన్నే మొలలు, హర్ష మొలలు అని చెప్తూ ఉంటాం. ఈ పైల్స్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనేది తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. సో పైల్స్ అనగానే చాలామంది భయపడేది ఏంటంటే ఉన్నా చెప్పుకోరు. ఎందుకు అంటే దానికి చేసే చికిత్స ఏదైతే ఉందో ఓపెన్ సర్జరీ చాలా హారబుల్ ఉంటుంది. దీనికి బ్యాండింగ్ వేస్తుంటారు, కొందరు తాళ్ళు కడుతుంటారు, కొందరు ఓపెన్ సర్జరీ చేసి తీసేస్తుంటారు. ఇవన్నీ వెరీ పెయిన్ఫుల్ సర్జరీస్. సో ఆ పెయిన్కి భయపడే వాళ్ళకు పైల్స్ ఉన్నా కానీ భరిస్తారు తప్ప పక్కన వాళ్ళకు కూడా చెప్పారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పైల్స్ వలన మెయిన్గా లక్షణాలు ఏముంటాయంటే మీరు కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్ల ఎక్కువ ప్రెషర్ చేయడం వల్ల ఆ లోపల ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి కిందికి జారి మనకు చేతికి తగులుతుంటాయి, ముద్దలు ముద్దలుగా తగులుతుంటాయి. ఒక్కొక్కసారి అవి బ్లీడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బ్లీడింగ్ ఎట్లుంటుంది అంటే కంప్లీట్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. నొప్పి ఏముండదు కానీ బ్లీడింగ్ పడుతూ ఉంటుంది, విపరీతమైన బ్లీడింగ్ పడుతుంది. కొందరు బ్లీడింగ్ అంటే కూడా ఎంత పడుతుంది అంటే ఒక్కొక్కసారి గ్లాస్ అంతా రక్తం పోతూ ఉంటుంది. వాళ్ళకు ఈవెన్ పాల్పిటేషన్స్ అంటే గుండె కొట్టుకోవడం తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ పైల్స్లో బ్లీడింగ్ పోతూ ఉన్నా కానీ చెప్పుకోరు. లాస్ట్కి ఆయాసంతో పోయినప్పుడు డాక్టర్లు వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు పైల్స్ అనేది ఉంటుంది. ఎందుకు ఇదంతా ఈ పైల్స్ అనేది చెప్పుకోవడానికి ఎందుకు నామోషి అంటే బికాస్ ఆఫ్ చికిత్స. దానికి ఉన్న అవైలబుల్గా ఉన్న ఓపెన్ చికిత్సలు అవి వెరీ పెయిన్ఫుల్ ఉంటాయి. అవి చేసిన ఒక పట్టణ మానవ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఈరోజు పైల్స్కున్న ది లేటెస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే లేజర్ ట్రీట్మెంట్. ఇది ఎటువంటి కోత కుట్లు ఏది వాడరు, బ్లేడ్ వాడడం, ఈవెన్ సింగిల్ సూచర్ వాడడం, ఏది వాడడం. ఓన్లీ లేజర్ తోటే ఆ పైల్స్ ఏవైతే అంటే పైల్స్ అనేది మొత్తం అందులోనే రక్తనాళాలు కాబట్టి పైల్స్ మనం ఏం చేస్తామంటే ఆ లేజర్ ద్వారా రక్తనాళాలు అన్నింటిని కాల్చేయడం జరుగుతుంది. ఒకవేళ గ్రేడ్ ఎక్కువ ఉంది, 3 ఉంది, 4 ఉంది, బయటికి వచ్చిపోయినాయి, అట్లాంటి వాటికి మనం ఏం చేస్తామంటే స్టేప్లర్ అని ఒక టెక్నిక్ వాడతాం. అది కూడా మనం వాడే స్టేప్లర్ పేరు కేఎస్ఆర్ స్టేప్లర్. దీన్ని MIPH స్టేప్లర్ అంటాం. ఈ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అక్కడ ఉన్న పైల్స్ మొత్తాన్ని తీసేసేయచ్చు. ఈ తీసే టెక్నిక్ కూడా 100% పెయిన్లెస్ టెక్నిక్. జీరో, అసలు నొప్పి అనేది ఉండదు, బ్లీడింగ్ ఉండదు, ఎక్కడ బ్లేడ్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా దీనికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే చివాటే టెక్నిక్ అంటాం. ఇది మన హాస్పిటల్లో చాలా ఫ్రీక్వెంట్గా చేస్తున్నాం చివాటే టెక్నిక్. దీనివల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ చివాటే టెక్నిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే దానికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని మనము పై లెవెల్లో క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో పైల్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా మనకు కిందికి జారిన పైల్స్ కూడా ఆటోమేటిక్గా మొత్తం స్ట్రింక్ అయిపోతుంటాయి. అంటే గ్రేడ్ 4 కాస్త గ్రేడ్ 1, 0 కూడా మారే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పే ఈ లేజర్ కావచ్చు, స్టేప్లర్ కావచ్చు, చివాటే టెక్నిక్ ఇవి కంప్లీట్ జీరో పెయిన్. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి బ్లేడ్ వాడాల్సిన పని లేదు, ఎటువంటి సూచర్ వాడాల్సిన పని లేదు. సర్జరీ అయిపోయిన వెంటనే 12 అవర్స్లో పేషెంట్ డిశ్చార్జ్ జరుగుతుంది. మోషన్కి కూడా ఎటువంటి డిఫికల్టీ ఉండదు, బ్లీడింగ్ పడదు, అండ్ మళ్ళీ చేతికి తగిలే అవకాశం ఉండదు. అవి ఏవి కిందికి జారవు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళ సర్జరీ అయిపోయిన వెంటనే డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్ లేదు. కాబట్టి పైల్స్ ఉంటే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, ఒకప్పటిలాగా లేదు. పైల్స్కి వెరీ అడ్వాన్స్డ్ చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి. పైల్స్ యొక్క సిమ్టమ్స్ కనుక ఉంటే మీరు ఎర్లీ స్టేజ్లోనే కనుక చేయించుకుంటే కంప్లీట్ లేజర్తో చేసుకోవచ్చు. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.